మెదక్ జిల్లాలో ఆ రోడ్డు పేరు చెబితే వెన్నులో వణుకు పుడుతోంది. ఆ దారంతా మృత్యువు కాచుకొని కూర్చుంటుంది. వాహనం వెళ్తున్నంతసేపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాలి. యాక్సిడెంట్ కాలేదు అంటే అదృష్టమే. రోడ్డు దాటిపోయారు అంటే భూమి మీద నూకలు ఉన్నట్టే. ప్రమాదాలకు కేర్ ఆఫ్గా మారిన ఆ రోడ్డుని పట్టించుకునేదెవరు? మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి కాదు ఉసురు తీసే పల్లి. ఈ పల్లె గుండె మీద నెత్తుటి మరకలెన్నో. ఈ రోడ్డును చూశారా? ఇదొక మృత్యు రహదారి. సన్నటి కంకర, ఎగసిపడే దుమ్ము. ఎదురుగా ఒక లారీ వచ్చిందంటే 2 వీలర్ అవుట్. యమదూత ఎదురు వచ్చినట్లే. ఆపోజిట్లో ఏం వస్తుందో తెలీదు. దుమ్ము ఆకాశానికి ఎగసిపడుతుంది. కళ్లల్లో సన్నటి ఇసుక పడుతుంది. బండి ఎప్పుడు స్కిడ్ అవుతుందో తెలీదు. ఎక్కడ గొయ్యుందో అర్థం కాదు. ఇటుపక్క అటుపక్క పొలాలు, వ్యవసాయం బావులు, చిన్న కల్వర్ట్లు. రాత్రి ప్రయాణం ఇంకా డేంజర్. ఇప్పటి వరకు ఈ రోడ్డు చాలా మందిని బలి తీసుకుంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఉసిరికపల్లి రోడ్డు మీద జరిగిన యాక్సిడెంట్ నుంచి పక్కనే ఉన్న భీమ్లానాయక్ తండా ఇంకా తేరుకోలేదు. 3 నెలల కిందట ఈ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్లో ఈ తండా వాసులు ఒకేసారి 7 చనిపోయారు. కారు కల్వర్టుకు గుద్దుకుని విగతజీవులయ్యారు. దీని కంకర వర్షి దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మొన్న తండావాసులు ఒక 7 చనిపోవడం జరిగింది ఆ బ్రిడ్జ్ దగ్గర. ఈ రోడ్డు కంకర ఇబ్బందితోనే. నిన్న ఒకటి తండా దగ్గర ఇంకొక కారు టైర్ ఇదైపోయి కంకర రాళ్ళ వల్లనే ఆ కారు బోల్తావాడు ఇదైపోయింది. బైకులో ఇట్లా ఒక 2-3 చనిపోవడం జరుగుతుంది. ఈ రోడ్డు వెడల్పు పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. సింగిల్ లేన్గా ఉన్నదాన్ని డబుల్ లైన్ చేస్తున్నారు. వెల్దుర్తి మీదుగా వెళ్లే ఈ రూట్ హైదరాబాద్ నుంచి మెదక్ పోయే వారికి షార్ట్ కట్. 15 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు వస్తే 2023 అక్టోబర్లో వర్క్స్ స్టార్ట్ చేశారు. కానీ పనులు ఎంతకూ తెమలడం లేదు. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కడా అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. కొత్తగా వచ్చే వాళ్లకైతే ఈ రోడ్డు నరకమే. అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. వాహనాలు, టైర్లు పాడవుతున్నాయి, కుటుంబాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్ బోల్డర్ వాడి ఒక 6-7 మంది అక్కడ చనిపోయారు. నిన్న డాక్టర్లు ఇక్కడ వాడి ఇక్కడ చనిపోయారు. ఈ రోడ్ ప్రాబ్లం ఉంది. ఈ రోడ్డు మెదక్ దాకా కావాలి. ఇక్కడ మధ్యలో వరకే పోతగూడ వరకే జరుగుతున్నది. అంత కంకర వర్షి బైకులన్నీ పంక్చర్లు అవుతున్నాయి, టైర్లు మార్చుకుండా అవుతుంది. దీనికి తొందరగా మరమ్మతు చేసి దీనికి తొందరగా డాంబర్ వేసి దీన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. అక్టోబర్ 16న జరిగిన కారు ప్రమాదంలో ఒకేసారి 7 చనిపోవడంతో అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. కల్వర్ట్ దగ్గర బోర్డు ఒకటి ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే అలాంటి ఇరుకు కల్వర్ట్లు ఈ రోడ్డు వెంట పదుల సంఖ్యలో ఉన్నాయి. మొన్ననే ఓ కారు టైరు పేలి పంట పొలాల్లోకి దూసుకువెళ్ళింది. అదృష్టవశాత్తు ఏం కాలేదు. ఇలా డైలీ చిన్నా చితకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య పోలీసు వాహనం టైర్ పేలిందని స్థానికులు చెబుతున్నారు. ఇంత ఘోరంగా ఉన్న ఈ రోడ్డుని ఇప్పటికైనా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే మరో పెద్ద ప్రమాదం జరగడం ఖాయమంటున్నారు.